డైరెక్ట్ మనం రైట్ చలో వెల్కమ్ టు సత్య న్యూస్. మనం ఇప్పుడు నల్గొండలో ఉన్నాము. నల్గొండ వ్యాప్తంగా చూస్తున్నట్టయితే మరి జిల్లాలో మొత్తం మున్సిపల్ అండ్ కార్పొరేషన్ ఎన్నికలు హోరాహోరీగా జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు నల్గొండని మున్సిపల్ నుంచి కార్పొరేషన్ చేసిన తర్వాత మొదటిసారి ఎలక్షన్స్ జరుగుతున్న నేపథ్యంలో మరి కార్పొరేటర్ అభ్యర్థులు ఏమాత్రం తీసుకోకుండా ముందుకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో స్వయంగా మంత్రి గారే ప్రతి ఒక్క డివిజన్ కి వెళ్లి కార్పొరేటర్ అభ్యర్థులను ప్రోత్సహిస్తూ ప్రచారంలో ముందుకెళ్తున్నారు. రీసెంట్ గా మరి 48వ డివిజన్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కార్పొరేటర్ గా యామ కవితా దయాకర్ గారు బరిలో ఉన్నారు. వారికి కూడా ప్రోత్సహిస్తూ మంత్రి గారు ప్రచారంలో పాల్గొన్నారు. మేడం చెప్పండి, చూస్తుంటే కనిపిస్తుంది ప్రచారం ఎలా జరుగుతుంది ఏంటనేది. స్వయంగా మంత్రి గారు కూడా మీకు వచ్చి ప్రచారంలో పాల్గొన్నారు. ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది నిజంగా. అందరిలో అయితే మంత్రి గారు వచ్చేసి ఉత్సాహాన్ని అయితే నింపింది. మా వార్డులో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వార్డులో ఉన్న ప్రతిలో వచ్చిందండి ఈరోజు. దాన్ని బట్టే తెలుస్తుంది అసలు వాళ్ళకు ఎంత అభిమానం ఉన్నదో నా మీద. వాళ్ళు అందరు ప్రతి ఇంటింటికి చిన్నపిల్లలతో సహా ఈ రోజు మేము వస్తాం కవితాంటి తోటి అనేసి వచ్చారు. కాబట్టి దాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు అసలు మన డివిజన్ లో మన కవిత కంటే ఎలా ఉందో అభిమానం అనేది తెలుస్తూ ఉంటుంది. మన ప్రచారం మొత్తం ఇంటింటికి ప్రతి ఒక్కరిని కలుస్తున్నాం, ప్రతి ఒక్కరి ఆశీర్వాదం తీసుకుంటున్నాము. ప్రతి ఒక్కరు కూడా వారు మాకు ఆశీర్వాదం ఇస్తున్నారు. సో అంత ఉత్సాహంగా జరుగుతుంది, కోలాహలంగా జరుగుతూ ఉన్నది. సో ఈసారి చూస్తున్నట్టయితే ఎక్కువగా మహిళలకి కార్పొరేటర్ అభ్యర్థులుగా ఛాన్స్ ఉంది. అంటే ఇంతకు ముందు చూసినట్టయితే మహిళలు కొన్ని రంగాల్లో మాత్రమే ఉండేది. ఏకంగా ఇప్పుడు రాజకీయాల్లో కూడా మేము సైతం అని వస్తున్నారు మహిళలు. మనతో పాటు కొంతమంది ఉన్నారు. మేడం చెప్పండి, మహిళలకు ఇంత ఆదరణ వస్తున్నప్పటికీ మీ ఫీలింగ్ ఎలా ఉంది? నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఇది శుభ పరిణామం కూడా. ఎందుకంటే సమాజంలో స్త్రీ పురుషులు సగభాగం అనేది సాక్షాత్ పరమేశ్వరుడు చెప్పిండు. తన శరీరంలోనే ఆ భాగాన్ని ఇచ్చింది. అది ఈ రోజు జరుగుతుందేమో, అందుకనే ఈ రోజు సగభాగమే కాదు సగానికంటే ఎక్కువ భాగం కూడా. ఎందుకంటే లోకల్ బాడీస్ లో 50% రిజర్వేషన్ స్త్రీలకు ఉంది. కానీ జనరల్ లో కూడా కొద్దిమంది లేడీస్ నింపడం జరిగింది. అంటే ఇంకా 50% కంటే ఎక్కువ కూడా స్త్రీలకు ఈ రోజు లోకల్ బాడీస్ లో వచ్చింది. కాబట్టి ఇది మంచి శుభ పరిణామమే. ఎందుకంటే వాళ్ళ భర్తల ప్రోత్సాహంతో, వాళ్ళ ఫ్యామిలీల ప్రోత్సాహంతో ఈ రోజు స్త్రీలు నిలబడుతున్నారు. కాబట్టి చాలా మంచి శుభ పరిమాణం. మన పురుషులు వెన్నంటే ఈ రోజు పురుషులు వెన్నంటే స్త్రీల ముందుకు నడిపిస్తున్నారు. స్త్రీ వెన్నంటే పురుషులు అంటే స్త్రీ కాదు, స్త్రీ వెన్నంటే పురుషులు నడిపిస్తున్నారు. నిజంగా ఇది శుభ పరిణామమే. నిజంగా వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఎందుకంటే మమ్మల్ని కూడా ముందుకు నడిపిస్తారు కాబట్టి. ఎందుకంటే స్త్రీలో కూడా రావాలి అన్ని రంగాల్లో ఉండే. ఎందుకంటే ఒక రాజకీయ రంగంలో కొంచెం వీక్ అనిపిస్తారు స్త్రీలు. ఎందుకంటే అందరితో పోవాలి, అందరితో కలవాలి, మాట్లాడాలి, చెయ్యాలి. కాబట్టి ఆ రంగంలో కూడా స్త్రీలు తీసుకుపోతారని చెప్పేసి ఈ రోజు ఒక నిరూపణ అయితే జరగాలి, ఒక ముందడుగు అయితే పడిందని చెప్పొచ్చు. చూస్తున్నాం కదా మరి ప్రతి ఒక్క ఉద్యోగాలలో చూసినట్టయితే ప్రతి సంస్థలలో కూడా మహిళలు ఇప్పటికే ముందుకొచ్చారు. ఈ నేపథ్యంలో వంటికే పరిమితం కాదు, మేము అన్ని రంగాల్లో మేము సైతం అంటూ వస్తున్న మహిళలు రాజకీయంలో కూడా ఒక ముందడుగేస్తున్నారు. ఎక్కువ మంది కార్పొరేటర్ అభ్యర్థులు ఈసారి మహిళలు ఉన్నారు. మనతో పాటు ఉమెన్స్ కూడా ఉన్నారు. మేడం మీరు చెప్పండి, ఎలా అనిపిస్తుంది? మాకు వాటికి మళ్ళా మా పిన్ని రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఏదైనా చిన్న ప్రాబ్లం ఉందని ఒక ఫోన్ కొట్టినా కూడా ఇమీడియట్లీ స్పందించి దానికి రెస్పాన్స్ ఇస్తారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది మా అందరికి. మళ్ళా మా పిల్లిని రావాలని మాకు ఒక సంతోషం, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మేడం చెప్పండి, మహిళలు అన్ని రంగాల్లో ముందుకు వస్తున్న తరుణంలో రాజకీయాల్లో కూడా చాలా వరకు ఈసారి చూస్తే మహిళలు ముందున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? మాకు చాలా సంతోషంగా ఉంది. నా పేరు లావణ్య అండి. మేడం గత 8 years నుంచి చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఇయర్ కి పోటీ చేయడం వల్ల మాకు చాలా సంతోషం ఉంది. ఎందుకంటే మాకు వైఆర్పీ ఫౌండేషన్ నుంచి మా పిల్లలకి చాలా హెల్ప్ చేస్తున్నారు. అది చాలా సంతోషం చెప్పాలంటే. ఎందుకంటే లేని పరిస్థితులలో పిల్లల్ని చదివించడం చాలా కష్టం ఉంది. ప్రైవేట్ స్కూళ్ళలో, గవర్నమెంట్ స్కూళ్ళలో వేయలేని పరిస్థితి. అందుకనే మేడం చాలా హెల్ప్ చేసింది. అందులో చాలా కృతజ్ఞతలు నేనైతే. ఎలా ఉంది అండి ఇప్పుడు ప్రచారం బాగా జరుగుతుంది? ఎవరు బాగుంటుంది అనుకుంటున్నాం? మేడమే రావాలని కోరుకుంటున్నాం. మేడం ఎవరు? కవిత మేడం రావాలని కోరుకుంటున్నాం. ఓకే, కవిత మేడం రావాలి, వస్తుంది కూడా. చాలా ఏంటండి కవిత మేడం గారు వస్తే ఇక్కడ ఏం చేస్తారు? ఇంతకుముందు ఏం చేశారమ్మ? వినాయక చవితికి ప్రోగ్రామ్స్ చేశారండి. బతుకమ్మ పండుగకి, అది బతుకమ్మ కానీ అందరు ప్రతి ఒక్కరు అటెండ్ అయ్యేది. అసలు ఇదివరకు ఎవరో కౌన్సిలర్ అంటే కూడా మాకు తెలియకపోయేది. మేడం వచ్చిన కాంచెలు కౌన్సిలర్ ఎవరు, ఎక్కడ మళ్ళీ ఇంటికి ఏదైనా కార్యక్రమాలు అయినా కూడా తొందర మన ఇంటి అమ్మాయి ఎక్కువ వస్తుంది.
వేయడం అది చాలా బాగా అనిపిస్తుంది. వరలక్ష్మి వ్రతం అయినా, పండుగలకైనా, ఏదైనా ఫంక్షన్లు అయినా, ఇంటి ప్రోగ్రామ్స్ కైనా మన ఇంటి అమ్మాయి మా ఇంటి ఆడపడుచు లెక్క వస్తుందండి. సో ఇంతకు ముందు గతంలో వారు కౌన్సిలర్ గా కూడా కొనసాగారని విన్నాము. మరి అప్పుడు ఏమైనా డెవలప్ చేశారండి వాళ్ళు? చాలా, మీ వాటర్ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయిందండి. ఒకప్పుడు అసలు చాలా ఇబ్బంది ఉంది. రోడ్లు బాగున్నాయి, మా వార్డు కూడా చాలా బాగా చేశారు. నీట్ అసలు ఊరడం అయితే చాలా నీట్ గా ఉంటది ఎక్కడైనా. చెప్పండి, ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఏ డివిజన్ నుంచి ఎవరు వస్తే ఇక్కడ అభివృద్ధి అవుతుంది? మాకు యామ కవిత గారు గెలవాలని మేము మనస్ఫూర్తిగా అందరం కోరుకుంటున్నాము. ఈ వార్డులో పిలవగానే మొదటిగా యామాదేవి గారి పేరు చెప్పగా పిలుస్తారు. ప్రతి ఒక్క కార్యక్రమానికి హాజరవుతారు. మా వార్డులో నీటి వసతులు కానీ, పరిశుభ్రత కానీ, రోడ్ల ఊగడంలో కానీ, ఏ విషయంలో అయినా కానీ వాళ్ళు ముందుకు వచ్చి మాకు వీధి లైట్లు కూడా అడిగిన 1-2 రోజుల్లో వీధి లైట్లు వేయటం కానీ, వాటర్ ప్రాబ్లం లేని ఫంక్షన్కైనా ట్యాంకర్ కానీ పిల్లలు ఫోన్ చేసిన 1 రోజులు మాకు అన్ని సహకారం అందిస్తారు. యామాదేవకర్ గారు, కవిత గారు, మాకు వారు గెలవాలని మనస్ఫూర్తిగా అందరం కోరుతున్నాం మేడం. ఈ వార్డు కూడా ప్రతి ఒక్క రోజు ఏ వార్డు చూసినా కూడా క్లీన్ ఉంటుంది. ప్రతి ఒక్క మహిళలు కూడా ఎవరు మన మున్సిపాలిటీ వాళ్ళు కూడా ఉదయం మా 5 గంటల కాలం సాయంత్రం ఊకటం చేయడం కానీ వాళ్ళు కూడా సహకరిస్తున్నారు. వాళ్ళు కూడా మేము కూడా సహకరిస్తున్నాం. వాళ్ళు కూడా మంచిగా చేస్తున్నారు. మా వార్డు కూడా ప్రసిద్ధంగా ఉంటది. రైట్ మేడం, చెప్పండి. చాలా వరకు చూస్తే అంతా మహిళలే కనిపిస్తున్నారు. ఈ మధ్య ఎక్కడ చూసినా మహిళా లోకంగా అంతా కనిపిస్తుంది. అన్ని రంగాల్లో మహిళలు ఉన్నారు. ఇప్పుడు రాజకీయంలో కూడా ఎక్కువ శాతం మహిళలు వస్తున్నారు. దీన్ని ఎలా చూస్తారు? అంటే లాస్ట్ 5 years నుంచి మనం ఒక మహిళకి అవకాశం ఇస్తే ఏ విధంగా డెవలప్ చేసి చూపిస్తుందో కవిత మేడం చూసి మనం తెలుసుకోవచ్చు. ఆ విధంగా ఈసారి కూడా అవకాశం ఇస్తే ఇంకా డెవలప్మెంట్ అనేది చేసి చూపిస్తామని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే లాస్ట్ 5 years నుంచి చూసిన స్ట్రీట్ లైట్స్ అయితే ఏంటి, రోడ్ అయితే ఏంటి, డ్రైనేజ్ అయితే ఏంటి, పార్క్స్ అయితే ఏంటి, చాలా చాలా చేసింది. కాబట్టి ఈసారి కూడా అత్యధిక మెజార్టీతోటి కవిత మేడం కి ఓటేసి గెలిపిస్తే ఇంకా డెవలప్మెంట్ అనేది చూపిస్తుంది. ఈ డివిజన్ కి సంబంధించి సీనియర్ సిటిజన్స్ కూడా మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఇక్కడ ఎలా ఉండబోతుంది అభివృద్ధి? మున్సిపల్ గా ఉన్నప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు కార్పొరేషన్ అయిన తర్వాత ఎలా ఉండబోతుంది? చాలా అద్భుతంగా గతంలో ఉన్నది. ఇంకా అత్యద్భుతంగా మన కార్పొరేషన్ విధంగా కోమటిరెడ్డి గారి సహకారంతో, ఉత్తర సుఖేంద్ర గారి సహకారంతో కార్పొరేటర్ గా అత్యధిక మెజార్టీతో గెలిచబోయే కవిత గారితో ఈ వార్డు మొత్తం కూడా మహిళలు కూడా సస్యశ్యామలంగా ఒక అందరూ కూడా ఇది నల్లగొండ వార్డేనా అనే విధంగా కూడా డెవలప్మెంట్ అవుతుంది. ఈ వార్డు ప్రజలందరూ గుండెల్లో కవిత ఉంటుంది. కవిత దయాకర్ ఎక్కడ ఉందంటే అందరు కాళ్ళు గుండెల్లో ఉన్నారు. కాబట్టి ఇక్కడ అందరూ కూడా ఏ ఇంటికైనా మా ఇంటికి వస్తుంది, మీ ఎన్నిక మేము ఉన్నాం కదా అనే భావనతోని అందరూ కూడా ఇక్కడ ఉంటుంది. ప్రతి ఒక్కరినైనా కూడా మీ ఎన్నిక మా ఇంటికి ఎందుకు వస్తున్నారని కదా చెప్పడం పదే జరుగుతుంది. అయినా మీ ఇంటికి రావాలి కదమ్మా, చెప్పాలి కదమ్మా, ఇది మర్యాద కదని ఎంతో వినోదపూర్వకంగా కుటుంబ సభ్యులు మీ ఇంటికి పోతే వచ్చే తృప్తిని కూడా ఆయన చెప్పడం సమాధానం జరుగుతుంది. మేము వింటున్నాము. కాబట్టి ఈ మాటలో కానీ పలకరింపులతో కానీ ఆయన చేసిన కార్యక్రమాలతోని వాళ్ళకున్న సన్నిహితులతోని ఫండ్ వేయడంలో కానీ ఓఆర్పీ అనేది కూడా వాళ్ళకు కూడా ఒక సంస్థ ఉంది. దాని ద్వారా ఎంతో మంది పేద ప్రజలకు, పేద పిల్లలకు విద్యాభ్యాసం కోసం ఎంతో మంది మీరు ఒక పిల్లల్ని అడిగినా కూడా చేస్తుంది. మీకు వాళ్ళు చేసిన సహాయం ఎందుకు వారు కూడా కవిత చెప్పంగా అక్కడ ఏ విధంగా ఉన్నా ఎక్కడున్నా కూడా ఫస్ట్ ప్రియారిటీ లో మీకు అవకాశం ఇచ్చి ఆ పిల్లలు ఆమె ఎక్కువ నమ్మకం. ఎందుకంటే నిజమైన వ్యక్తి అయితేనే వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది అనే నమ్మకం అక్కడ ఓఆర్పీ వాళ్ళకి ఉన్నది. కాబట్టి ఇక్కడ ఎవరు పంపించినా కూడా అన్ని వికాలు కూడా పక్కన పెట్టి వీళ్ళ వికాలు చూస్తావు. ఎందుకు? కవితా మీద నమ్మకము, ఈ వార్డు ప్రజల మీద నమ్మకము. కాబట్టి ఇలాంటి నమ్మకం కూడా మీరు మళ్ళొకసారి మీరు అందరూ కూడా గుర్తుంచుకొని ఇక్కడ అత్యధిక మెజార్టీ, అసలు వేరే వాళ్ళకి డిపాజిట్ వస్తూ రాదు నాకు తెలియదు. ఇక్కడ మాత్రము అందరూ ఎన్నిక ఇస్తారని ప్రతి ఒక్కరికి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇది తథ్యము. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి మేడం, ఇక్కడ చూసినట్టయితే డివిజన్ ప్రజలందరికీ ఆల్మోస్ట్ మీకు భారీ మెజారిటీతో గెలిపించే విధంగా మీకు సపోర్ట్ చేస్తున్నారు. భారీ అత్యధిక మెజారిటీ. సో చూస్తున్నాము, మీరు ఒక వైఆర్పీ ఫౌండేషన్ నుంచి కూడా చాలా మంది విద్యార్థులకైతే చదువు కోసం అలా సహకారం చేశారంటున్నారు. మరి ఈ డివిజన్ ప్రజలకి మీరేం చెప్పాలి? నేను నల్గొండ డివిజన్ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నాపై ఎటువంటి అభండాలు వేసినా, ఎటువంటి దుష్ప్రచారం చేసినా, కొంతమంది అంటున్నారు ఏంటంటే పార్టీ మారింది అని చెప్పేసి. నేను గత 7-5 సంవత్సరాల్లో ఉన్న పార్టీకి నేను న్యాయం చేసిన.
నేనేం డబ్బులు తీసుకుని వేరే పార్టీలో పోలేదు. నేను 5 సంవత్సరాలు ఆ పార్టీలో ఉండి ఆ పార్టీకి న్యాయం చేసి ఆ పార్టీలో ఉన్నప్పుడు కూడా ప్రజలందరికీ కూడా నేను సేవ చేస్తా. ఇక్కడ కూడా ప్రజలందరూ కూడా పార్టీలో కూడా ఉండి ఈ కవితా దయాకర్ అనే వ్యక్తిని చూస్తారు. పార్టీ ముఖ్యం కాదు, ముఖ్యం కాదు, కవితా దయాకర్. కాబట్టి ప్రజలందరూ ఇది గుర్తు పెట్టుకోవాలి. ఎవరెన్ని దుష్ప్రచారాలు చేసినా ఈ కవితా దయాకర్ అనే వ్యక్తి మీ ఇంటిలో ఉండే వ్యక్తి, ఈ వ్యక్తి మీకోసం పనిచేసే వ్యక్తి. గత 5 సంవత్సరాల నుంచి కూడా మీకోసమే పనిచేస్తున్నాం. మేము ఒకరం కావాలి ఇద్దరం చేస్తున్నాం. కాబట్టి ఇవన్నీ గుర్తు పెట్టుకొని ప్రజలందరూ కూడా వివేకంతో విజ్ఞతతో మీరు ఆలోచించేసి మరియు రేపు 11వ తారీఖు బుధవారం నాడు మనము ఎలక్షన్స్ జరుగుతున్నాయి. కాబట్టి ఆ రోజు బ్యాలెట్ పేపర్ లో 2వ నెంబరు కాంగ్రెస్ చెయ్యి గుర్తు హస్తం గుర్తుంటుందండి. దాని మీద మీరు గుర్తు దిద్ది తర్వాత దాని మీద యామ కవితా రాణి అనే పేరు ఉంటుందండి. దానిలో 2వ నెంబర్ మీద దాని మీద మీరు హస్తం గుర్తు మీద చెయ్యి గుర్తు మీద కాంగ్రెస్ పార్టీ మీద మీరు స్వస్తి గుర్తు దిద్ది దాని పేపర్ వర్షంలో వేసి మీ కవిత రాణి యామాను అత్యధిక మెజార్టీతో గెలిపించి మీ అందరి ఆశీర్వాదాన్ని ఇచ్చి మీ ఇంటి బిడ్డగా 2వ ప్లేస్ లో ఉంటుందండి. మనది 2వ నెంబరు కాంగ్రెస్ గుర్తు చెవి గుర్తు గీతా విజ్ఞాన్ మందిర్ అండి. గీతా విజ్ఞాన్ మందిర్ కాబట్టి ప్రతి ఒక్కరు 2వ నెంబర్ని గుర్తుంచుకోవాలి, కాంగ్రెస్ గుర్తుంచుకోవాలి, హస్తం గుర్తు గుర్తుంచుకోవాలి, కవితారాణి రామ అనే పేరు గుర్తుంచుకొని మీ అందరూ నన్ను అత్యధిక మెజార్టీ తోటి గెలిపించి నన్ను ఆశీర్వదించాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకున్నారని మీ ఆశీర్వాదాన్ని నా ఇవ్వాలి. మీ సదా మీ సేవలో మీ కవితారాణి రామ. చూస్తున్నాను కదా, నాయకురాలిని కాదు, నేను సేవకురాలిగా మీ ఇంటి ఆడపడుచుగా నేను సేవ చేయడానికి ఎప్పుడు ఉంటాను. పార్టీలు మారినా నేను ఎక్కడున్నా నా కాన్సెప్ట్ ఒక్కటే, సేవ చేయాలనే దృక్పథంతో ముందుకు వస్తున్నా. మీ ఇంటి ఆడపిల్లగా నన్ను దీవించమని మా కవితా డివిజన్ ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నారు. 48వ డివిజన్ లో స్థానిక మహిళలు ఉన్నారు, ఇక్కడ ఓటర్లు కూడా వీళ్ళు. సో ఇక్కడ ఎవరు వస్తే వీళ్ళకి డెవలప్మెంట్ అవుతుందో వారిని అడిగి తెలుసుకున్నాం. మీ పేరేంటమ్మా? సుధారాణి గారు, ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, 48వ డివిజన్ లో మరి ఎవరు గెలిస్తే మీకు ఇక్కడ అభివృద్ధి అవుతుంది అనుకుంటున్నారు? మేడం, ముందు నేను 48వ డివిజన్ ప్రజలందరికీ విన్నపం చేస్తున్నా, కవితా మేడాన్ని గెలిపించుకుంటే మంచిగా చేస్తారు అభివృద్ధి. అంటే ప్రతి ఒక్కరు ఎట్లా ఉంటుందంటే, కొంతమంది నాయకులు అనుచరులను పెట్టుకుంటారు, కానీ నాయకుల దగ్గరికి వెళ్ళాలి అంటే అనుచరులను అడిగిపోవాలి. ఇక్కడ మేడం దగ్గర వస్తే అనుచరులు ఎవరు ఉండరు, ఫోన్ చేస్తే ఏంటమ్మా నేను ఉన్నా అని చెప్పేసి కింద అడిగి పైన ఉన్నది అంటే ఎవ్వరూ అడ్డుపడరు, ఏ అనుచరులు అడ్డుపడరు. 24 hours నేరుగా మీరు వెళ్ళి వారిని కలిసే అవకాశం ఉంది. కలిసే అవకాశం ఉంది. ఇట్లా ఫోన్ చేస్తే సార్ అయినా మేడం అయినా కూడా మేము ఉన్నాం, మీకు ఏం కావాలి, ఏం సాయం కావాలి అంటే ప్రతి ఒక్కరిని, అసలు ఉన్న వాళ్ళు లేని వాళ్ళు బీద వాళ్ళు ఎక్కువ తక్కువ ఏది ఉండదు, తనతో సమానంగా చూసుకుంటారు. అదొకటి బాగా నచ్చింది మేడంలో. మంచి మనసు, దేవుడిచ్చిన వరం అన్నట్టు. మాకు 48వ డివిజన్కి దేవుడిచ్చిన వరం లేదు అని గెలుస్తాడు, కానీ ఇంకా భారీ మెజార్టీ తోటి గెలిపించుకోవడానికి మేము అందరం వెళ్తూ ఉంటాం. ఓటర్లు కూడా ఇక్కడ చాలా మంది ఉన్నారు, ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం. ఇక్కడ చూస్తుంటే ప్రతి డివిజన్ లో మరి ప్రచారాలు జోరుగా చేసుకుంటున్నారు. అసలు ఇక్కడ ఈ డివిజన్ లో ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? 48 డివిజన్ కనకదుర్గా వీరి మరియు అక్కడ సాయిబాబా నగర్ మరియు అక్కడ రామపూడి సూపర్ ఏరియా, గుత్త సుక్కమిరెడ్డి ఇంటి గల్లి ఏరియా, ఇదంతా 48 డివిజన్. మా అద్భుతం ఏంటంటే యామదేవ గారికి గతంలో గొప్ప అనుభవం ఉన్నది. అదేవిధంగా యామదేవ గారు సాంఘిక సేవలు వారు చెట్లు నాటము మరియు సంఘ సేవలు చేయటము, కొన్ని ఫౌండేషన్లకు వెళ్ళి చిన్నపిల్లల ఫీజు విషయంలో కానీ కొన్ని విషయాల్లో వారు ఎంతో ఉన్నతమైన సేవలు అందించారు. చాలా ధార్మిక సేవలు ఉన్నాయి వారి. అదేవిధంగా ఆధ్యాత్మికమైన దేవాలయాల పట్టింపులు కానీ కొన్ని వారికి మంచి పేరు ఉన్నది. ఇక్కడ మళ్ళీ యామదేవ రావడమే ఒక విశేషమైనది, బెటర్. ఎందుకంటే ఉన్నతంగా ఒక హెల్త్ విషయమే కానీ ఫోన్ చేస్తే ఎమ్మటే రావటము, రెస్పాండ్ కావడం, నేను మీకు మీ కుటుంబ సభ్యులాగా తను రెస్పాండ్ అవ్వింది. మళ్ళీ తను అదే విధంగా అత్యధిక మెజార్టీ గెలుస్తారు. మళ్ళీ అదే విధంగా మాకు ఉన్నతమైన సేవలు అందుతాయి. ఎందుకంటే ఒక దేవాలయాలకు ఎంతో డెవలప్మెంట్ చేసేది ఉంది. కొత్త వారు ఏం విధంగా ఉన్నారో మాకు తెలియదు. అందులో ఈ స్థానికమైన దాని మీద ఒక గ్రూప్ ఉంది, వారికి అలవాటు ఉన్నది, దాని గురించి పూర్తిగా విశేషంగా కలిగింది. సంఘ సేవలు చేయడం, ప్రకృతిపరమైన సేవలు అందులో కూడా వారు చెట్లు నాటడం అనేది ఒక విశేషమైనది. ఎందుకంటే ప్రకృతిని ప్రేమించిన వారు కుటుంబాన్ని ప్రేమిస్తారు. అందుకని వారికి న్యాయం జరగాలని
కోరుకుంటున్నాను. చెప్పండి అమ్మా, ఇక్కడ డివిజన్ లో ఎలా ఉంది వాతావరణం రాజకీయంగా? చాలా బాగుంది మేడం. నా పేరు క్రాంతి. నేను గత 3 సంవత్సరాలు ఉంటున్నాను. నా ఓట్లకి లేవు. ఫస్ట్ నా మేడం చేసే చాలా పనులు చూసారే మా వాళ్ళు ఎమ్మటే మా ఓట్లని ఇక్కడ చేంజ్ చేసేసుకున్నాను. ఎందుకంటే మేడం చేసే ప్రతి ఒక్క పని చూస్తుంటే ప్రజలకు ప్రజలకు సమస్య తన సమస్యగా భావిస్తూ ప్రజల సమస్యను వెంటనే తెలుస్తున్న మేడం గెలుపుకుంటూ ఆ మధ్య పండుగ మెజా మెజారిటీతో చాలా పెద్ద మెజారిటీతో గెలవాలని ఆశిస్తూ కోరుకుంటున్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కవితక్క.